నువ్వు ఇచ్చే షాకులకి నేను హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళాక తెలిసింది నేను పిచ్చోని అయిపోతానంట. ఏంటి ఆలోచిస్తున్నావే? ఎందుకని మంచి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ నాకు ఇచ్చివా? దేనికి? ఇప్పుడు నువ్వు పిక్చర్ అయిపోయి అనుకో, నీ అకౌంట్లో మనీ అలా ఉండిపోయి అనుకో, వేస్ట్గా పడి ఉంటాయి. అదే నేను తీసుకుంటే గోల్డ్ అయినా కొనేసుకుంటాను. మొగుడు పిచ్చోడు అయిపోతానంటే నువ్వు గోల్డ్ కొనుక్కుంటావా? అయినా నీకు నాకెందుకు కానీ మైండ్ పీస్ఫుల్నెస్ కావాలి. నేను నుంచి దూరంగా వెళ్ళిపోతానే. ఎక్కడికి వెళ్ళిపోతావు? బ్యాంకాక్ వెళ్ళిపోతానా? బ్యాంకాక్ వెళ్ళి ఏం చేస్తావు? బ్యాంకాక్ పీస్ఫుల్ గా ఉంటది. మన శరత్ గారు కూడా చెప్పారు, కానీ నిషా గారే పంపించట్లేదు అతన్ని. నువ్వైతే అలా కాదు, నువ్వు పంపిస్తానా తెలుసు. నీకు పీస్ఫుల్నెస్ కావాలంతే కదా? అవునా? కళ్ళు మూసుకో. ఏం టెగలు తీసుకుని చేతులు పెట్టేస్తావా? కళ్ళు మూసుకో చెప్తాను. ఓకే. ఇండియా తీసుకొచ్చి ఓపెన్ యువర్ ఐస్ అంటే నీకు నేచర్ కావాలన్నా, పీస్ ఆఫ్ మైండ్ కావాలన్నా, ఇక నీకు ఏం కనిపిస్తుంది? అడవలా కనిపిస్తుంది. అడవిలోనే కదా బాగా పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. సో నీకు ఎప్పుడు పీస్ ఆఫ్ మైండ్ కావాలనిపించి ఇక్కడికి వచ్చేసే. మొన్న బ్యాంకాక్ ఇదిగో ఇదే నీ బ్యాంకాక్. ఆ? బ్యాంకాక్ కావాలంట, బ్యాంకాక్. అనుకున్నదొక్కటి